క్రికెట్ ఆడేటప్పుడు మనకు తెలియకుండానే సడన్ ఇంజరీస్ ఎలా అవుతాయి ఈ వీడియోలు చూపిస్తా చూడండి. ఈ రోజు ఫస్ట్ బ్యాటింగ్ మనది పడింది. నేను పోలేదు ఓపెనింగ్. ఇలియాజు బాలాజీ ఇద్దరు పోయినారు. ఈ రోజు బ్యాటింగ్ లో ఎవరేం భారీగా ఆడలేదు. మన టీం టోటల్ స్కోర్ వచ్చేసి 20 ఓవర్లకు 120 రన్స్ కొట్టినాము. ఆపోజిట్ వాళ్ళు ఫస్ట్ ఓవర్ లోనే రెండో బాల్ కి వికెట్ పడింది. ఇతను సుజిత్, మన తెలుగు బిడ్డ, అండర్ 14 కోయట్ టీమ్ లో ఆడుతున్నాడు మనోడు. ఇక్కడేనండి ప్లేయర్ కి ఇంజరీ జరిగింది. బ్యాట్స్మెన్ పైకి క్యాచ్ వచ్చినాడు. మన ప్లేయర్ క్యాచ్ పట్టడంలో మిస్ అయ్యి ఏలుగు తగిలింది దెబ్బ. ఏలుగు బాగా దెబ్బ తగిలింది. ఇంకా ఎందుకు రిస్క్ చేయడం, రక్తం కూడా వస్తా అంటే నేరుగా హాస్పిటల్కి వచ్చినాము. అంతేనండి, ఇంకా మామూలే. స్పోర్ట్స్ ఆడేవాడికి దెబ్బలు తగులుతూ ఉంటాయి. ఇంట్లో కూర్చుంటే తగలవు. చిటికి నేలకు దెబ్బ తగిలింది. చిటికి నేలు సున్నితం కాబట్టి ఎక్స్రే రాసిచ్చినాడు. ఆ దేవుడి దయ వల్ల ఏం కాలేదు, పెద్ద ఇంజరీ ఏం లేదు. లెదర్ బాల్ కాబట్టి ఏలుని కోసేసింది బాల్. వేలుకు వచ్చేసి ఒక 2-3 కుట్లు పడినాయి. ఏలు కదలకూడదు అనేసి కొంచెం ఏలుకు బాగా భారీగానే కట్టు కట్టినారు. మా టీమ్ లో ఈయన స్టార్ ప్లేయర్, ఒక నెల రెస్ట్ తీసుకోవాలంట. టీం పరిస్థితి ఏమో తెలియదు, మళ్ళీ ఏమవుతుందో చూడాలా. మళ్ళీ ఇక్కడ ముగించుకొని నేరుగా గ్రౌండ్ పోయినాము. క్రికెట్ పిచ్చి అటువంటిది. నెక్స్ట్ మ్యాచ్ గురించి డిస్కషన్.